హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈసారి కుంభమేళ జనవరి 13 పుష్యమాసం పౌర్ణమి రోజున మొదలయ్యి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. అయితే అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలకు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలన్నీ పోయి పుణ్యం కలుగుతుందని చెప్పి ఎంతో మంది భక్తుల నమ్మకం. అలాగే పితృదేవతలకు తర్పణములు శ్రద్ధనములు చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుందని చెప్పి ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారనమాట. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఇది హరిద్వార్, ప్రయాగ్రాజ్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నాసిక్, ఉజ్జాయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు కలిస్తే ఒక మహాకుంభమేళ అవుతుంది అనమాట. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. ఈసారి కుంభమేళకి ఖచ్చితంగా 40 కోట్ల మంది వస్తారని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. ఎందుకు ఈ 4 చోట్ల మాత్రమే పూర్ణ కుంభమేళాలు జరుగుతున్నాయి, ఉజ్జాయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది అనే దానికి చాలా కథనాలు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మన సామవేద ధర్వణ వేదాలలో చెప్పిన పాల సముద్ర మదనం జరిగి అమృత కలశం ఆవిర్భవించినప్పుడు జయంతుడు అనే కాకి దేవలోకం నుంచి మానవలోకం వచ్చిందనమాట అమృత కలశాన్ని తీసుకెళ్ళడానికి. ఈ అమృత కలశాన్ని తీసుకెళ్ళడానికి మానవలోకం నుంచి దేవలోకానికి జయంతుడికి 12 రోజులు పట్టిందనమాట. ఈ 12 రోజుల భూమి నుంచి దేవలోకానికి ప్రయాణించే ప్రయాణంలో 4 చోట్ల అమృతదారులు పడినాయి అనమాట. ఆ 4 చోట్లే ప్రయాగ్రాజ్, ఉజ్జాయిని, నాసిక్, హరిద్వార్ అనమాట. అందుకని చెప్పి మనం ప్రతిసారి కూడా పూర్ణ కుంభమేళ 4 చోట్ల జరుపుకుంటాం. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటా అనే దానికి కూడా ఇదే సమాధానం. దేవలోకంలో మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు, అంటే ఈ 12 రోజులు అంటే మనకి 12 సంవత్సరాలు అనమాట. అందుకని చెప్పి మనం ప్రతి 12 సంవత్సరాలకి ఈ పూర్ణ కుంభమేళ జరుపుకుంటాం. కుంభమేళ ఏ కాలంలో మొదలైంది అనే దానికి కూడా చాలా కథనాలు ఉన్నాయి. కానీ చరిత్ర పరంగా ఆధారాలను బట్టి మనం మాట్లాడుకుంటే ఈ 15-16 శతాబ్దాల్లో కరపత్రాజీ రాసిన పుస్తకాల సమాచారాన్ని బట్టి చూస్తే కుంభమేళ అనేది శంకరాచార్యుల కాలం నుంచి వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఒక చైనీస్ యాత్రికుడు హున్ సాంగ్ అండ్ చువాంగ్ రాసిన దాన్ని బట్టి చూస్తే ఇది హర్షవర్ధన్ చక్రవర్తి కాలం నుంచి కుంభమేళ మొదలైనట్టు తెలుస్తుంది. ఏదైనా సరే చరిత్రలో లభించిన ఆధారాలను బట్టి చూస్తే మనకి అయితే శంకరాచార్యుల కాలం నుంచి కానీ లేదా హర్షవర్ధన్ చక్రవర్తుల కాలం నుంచి కానీ కుంభమేళ మొదలైనట్టు తెలుస్తుంది. ఇంకా ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాము, 40 కోట్ల మంది వస్తున్నారని చెప్పి మేము ముందుగానే అంచనా వేసుకున్నాము. అందుకే వీళ్ళు సపరేట్గా టెంట్ సిటీ అని చెప్పి టెంపరీ ఐఆర్సిటిసి ప్రైవేట్ ఇండస్ట్రీస్తో కలిపి కొలాబరేట్ అయ్యి 2 లక్షల టెంట్ల వరకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ టెంట్ల ధర వచ్చేసి 200 నుంచి 1,10,000 వరకు ఉన్నాయంట. అంటే రేట్ని బట్టి మనకు వచ్చే ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ టెంట్స్లో 2 నుంచి 4 వరకు ఉండొచ్చంట. మెడికల్ పరంగా కానీ, స్టే పరంగా కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్లో కానీ ప్రతిదీ కూడా మేము పకడ్బందీ ప్లానింగ్తో ఉన్నాము. మనం ఎంతసేపు కూర్చొని మాట్లాడుకున్నామంటే డెఫినెట్లీ తాలింపు స్టూడియో డిజర్వ్స్ ఎ లైక్. సో మర్చిపోకుండా లైక్, షేర్ చేసేయండి. అండ్ ఇంకా యూపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ఏ ఫెసిలిటీస్లో అయినా సరే, మెడికల్ కానీ, వాళ్ళకి స్టే ఇచ్చే ఫెసిలిటీస్లో కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్లో కానీ మేము ప్రతిదీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ కుంభమేళని వైభవంగా ప్రశాంతంగా పూర్తి చేస్తామని అయితే చెప్తున్నారు. ఆ శివుని దయ వల్ల ఈ కుంభమేళ చాలా వైభవంగా మంచిగా జరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.